the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి? ఈ పాయింట్ పైన రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వన్యప్రాణులకి సంబంధించిన గణాంకాలు లేదా గణన ఇటీవల కాలంలో చాలా వార్తల్లోకి వస్తున్నాయి. భారతదేశంలో స్నో లెపర్డ్ల సంఖ్య అని చెప్పేసి జనవరి మంత్ లాస్ట్ వీక్లో వార్తల్లోకి వచ్చింది. అప్పుడు మనం డిస్కస్ చేసాం, అత్యధికంగా లడఖ్లో ఉన్నాయని చెప్పేసి. సో నిన్నటి రోజున ఫిబ్రవరి 29వ తేదీన లెపర్డ్స్ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా పేరుతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు గణనను లేదా గణాంకాలు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి చూడండి. గతంలో అకార్డింగ్ టు 2018 స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2018 ఆధారంగా భారతదేశంలో ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయంటే 12,852, 12,852. అది కాస్త ఇప్పుడు కొత్త గణాంకాల వరకు ఏ విధంగా వచ్చిందంటే 13,874 లెపర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ లెపర్డ్స్ అనే పదాన్ని నేను తెలుగులో చిరుత అని ప్రొనౌన్స్ చేస్తాను, గుర్తుంచుకోండి. చీతా ఇస్ డిఫరెంట్, చిరుత ఇస్ డిఫరెంట్. ఆ ఒక్క డిఫరెంట్ గుర్తుంచుకోండి. లెపర్డ్ అంటే ఇక్కడ చిరుత అనే అర్థంతో నేను మాట్లాడుతున్నానని ఇక్కడ భావించండి. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో చిరుతల సంఖ్య గణన పెరిగింది. 2018లో దేశవ్యాప్తంగా 12,852 చిరుతలు ఉంటే, నిన్నటి రోజున రిలీజ్ అయిన స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2022 ఆధారంగా ఆ సంఖ్య కాస్త 13,874 చేరుకున్నది. అయితే శివాలిక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గిందంట. కేంద్ర పర్యావరణ శాఖ గురువారం రోజున, అంటే నిన్నటి రోజున ఫిబ్రవరి 29 రోజున విడుదల చేసిన భారత్లో చిరుతల స్థితి స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా నివేదికలో ఈ విషయాలు ఏవైతే ఉంటే వెల్లడయ్యాయి, గుర్తుంచుకోండి. అత్యధిక చిరుతలు ఉన్న రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే మధ్యప్రదేశ్ టాప్, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించి మాత్రం నంబర్ గుర్తుంచుకోండి, 3,907 లెపర్డ్స్ ఉన్నాయి. అండ్ అత్యధిక చిరుతలు ఉన్న టైగర్ రిజర్వ్లు కనుక చూస్తే మనము నాగార్జున సాగర్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ పన్నా మధ్యప్రదేశ్, సాత్పురా మధ్యప్రదేశ్. సో ఇది గుర్తుంచుకోండి. గతంలో మనం చూసాము స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 5th టైగర్ సెన్సస్ ఆధారంగా చూసాము. భారతదేశంలో లాస్ట్ ఏప్రిల్ 9th రోజున గణాంకాలు మనం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్లో కర్ణాటక రాష్ట్రంలో రిలీజ్ చేశారు. మొదట్లో 3167 అన్నాము, తర్వాత జూలై 29th అంతర్జాతీయ పుల్ల దినోత్సవం రోజున 3682గా మనం చూసాము. సో ఈ నంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించి కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. గత సంవత్సరం 2023 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన బందిపూర్ టైగర్ రిజర్వ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా పులులకు సంబంధించిన 5th సెన్సస్ని రిలీజ్ చేశారు. ఆ రోజునే దీని గురించి ప్రస్తావించారు. నిన్నటి రోజున క్యాబినెట్, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి మండలి దీనిపైన నిర్ణయం తీసుకుంది, ఆమోదముద్ర వేసింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి గుర్తుంచుకోండి. క్యాబినెట్ అప్రూవ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో హెడ్ క్వార్టర్గా ఉండబోతోంది. వన్ టైం బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ ₹150 crore ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years till 2027-28 ఫినాన్షియల్ ఇయర్. అంటే 150 కోట్ల నిధులను కూడా ఈ ప్రోగ్రాం కోసం కేటాయించడం జరిగింది. మరి ఆ బిగ్ క్యాట్స్ ఏంటో ఒక్కసారి చూడండి, వాటి పేరు గుర్తుంచుకోండి. ఆ 7 బిగ్ క్యాట్స్ టైగర్, లయన్, స్నో లెపర్డ్, లెపర్డ్, జాగ్వార్, ప్యూమా అండ్ చీతా. సో 7 బిగ్ క్యాట్స్ ఏవి ఉన్నాయో వాటి పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ సముద్రజీవికి రాష్ట్రపతి పేరు ద్రౌపది ముర్ము గారి పేరుని నామకరణం చేయడం జరిగింది. వార్తల్లో నిలుస్తున్న నూతన జీవులు కానివ్వండి, జంతువులు కానీ, మొక్క జాతులు కానీ, వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఒడిషా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో, సో ఒడిషా వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియా ఏదైతే ఉంటుందో బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జువలాజికల్ అంటే జంతువులకు సంబంధించి, బొటానికల్ అంటే మొక్కలకు సంబంధించి, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు భారత రాష్ట్రపతి పేరును పెట్టారంట. ఇది
హెడ్ షీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి. హెడ్ హీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి అంట. ఉదయపూర్ డిగా తీరంలో ఈ జీవి కనిపించింది. దీనికి ఏం పేరు పెట్టారట అంటే మెలనోక్లమిస్ ద్రౌపది. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటంటే కొత్త జీవి అనే పేరు పెట్టమని ధృతి బెనర్జీ గారు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా సంచాలకురాలుగా పనిచేస్తున్న వ్యక్తి ధృతి బెనర్జీ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ కరెంట్ పాలిటీకి సంబంధించి స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక స్పష్టీకరణ చేసింది. సో అదేంటి చూడండి, అప్పుడప్పుడు మన కేసులో స్టే ఆర్డర్ అంటే అది ఆటోమేటిక్గా రద్దు కాదంట. సో సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఆర్డర్స్, స్టే ఉత్తర్వులు 6 నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 29వ తేదీన స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు, హైకోర్టులు సాధారణంగా కింది కోర్టులో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును చెప్పింది. అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయించుకోవచ్చునని తెలిపింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000. సో 78,000 క్రోర్స్ని కేటాయించడం జరిగింది. సో రాయితీ క్రోర్స్ కాదు, 78,000 మనకు జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజునే రూఫ్ టాప్ సోలార్ పాలసీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. దానికి సంబంధించి 78,000 అంతే ఇది, ఓకేనా. సో పిఎం సూర్య ఆ ప్రోగ్రామ్ స్కీమ్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 75,021 కోట్లతో పథకం అమలు చేయబోతున్నట. 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే అద్భుతమైన బృహత్కర ప్రోగ్రామే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దీనికి సంబంధించి అంటారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకం పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. ఫిబ్రవరి 29 రోజున 75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసే లబ్ధిదారులు ఎవరైతున్న వారికి 78,000 సబ్సిడీ రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచారం ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది, సమాచార మంత్రిత్వ శాఖ అనురాగ్ ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభమైందంటే ఫిబ్రవరి 30, 2024 రోజున ప్రారంభమైంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్తో 30కి పైగా రోగాలు వచ్చే అవకాశం ఉంది, వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇటీవల సైంటిఫిక్గా ప్రూవింగ్. సో అకాల మరణ ముప్పు పెరిగే ప్రమాదం ఉందంటే తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం చెప్తోంది. అంతేకాకుండా దీనివల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపారు. పరిశ్రమల్లో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో విటమిన్లు అండ్ పీచు తక్కువగా, చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉంటాయని అధ్యయనంలో చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, యుఎస్, ఫ్రాన్స్, ఐర్లాండ్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ప్రాసెస్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో దానితో రకరకాల వ్యాధులు వస్తాయంట. సో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా వరకు సజెస్ట్ చేయడానికి వీలు లేదు కూడా. చాలామంది చెప్తారు ప్రాసెస్ చేసిన ఫుడ్ తినకూడదని. సో అది ఇక్కడ మరొకసారి సైంటిఫిక్గా ప్రూవెన్గా వార్తల్లోకి వచ్చింది. సో కేంద్ర పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5,751 కోట్ల రూపాయల వార్తల్లోకి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్ను వాటా కింద ఒకేసారి 2 వాయిదాల మొత్తాన్ని చెల్లించింది నిన్నటి రోజున. ఇందులో ఒకటి ఫిబ్రవరి నెలకు సంబంధించింది, మరొకటి రాబోయే వాయిదాకు సంబంధించింది. దీని కింద 28 రాష్ట్రాలకు కలిపి 1,42,122 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 5,751 కోట్లు అండ్ తెలంగాణకు 2,987 కోట్లు దక్కాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 25,495 కోట్లు దక్కాయి. ఎందుకంటే పన్ను వాటాన్ని మనం చూస్తూ ఉంటాం. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 280 భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ఆధారంగా రాజ్యాంగబద్ధ సంస్థగా ఆర్థిక సంఘం పనిచేస్తుంది. 15th ఫైనాన్స్ కమిషన్ ఇంకా అమల్లో ఉంది. వారి సిఫార్సుల గురించి మనం చూడాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్
సో జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మరొకసారి రీసెంట్ ఎడిషన్కి సంబంధించి అంటే లాస్ట్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో క్రమం తప్పకుండా ఈ త్రైమాసికం ఫీజుని ఆ త్రైమాసికంలోనే ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా 708.68 కోట్లను ఈ రోజున కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లి మరియు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన స్కీమ్స్ ప్రత్యేకతలు చూడండి. ఇటీవల ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో స్కీమ్స్ పైన క్వశ్చన్ అడిగారు. ఖచ్చితంగా అడుగుతారని చెప్పాను. మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటిపైన క్వశ్చన్ వచ్చింది. జగనన్న తోడు, చేదోడు, జీవక్రాంతి ప్రోగ్రామ్ ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా చూడండి. స్కీమ్స్ పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. తెలంగాణ అభ్యర్థులు అయితే తెలంగాణ సంబంధించి చూడండి, ఏపీ అభ్యర్థులు అయితే ఏపీకి సంబంధించి చూడండి. అండ్ నెక్స్ట్ సో వార్తలు నిలిచిన వ్యక్తులు లేదా పురస్కారాలు. ఎయిర్టెల్కి సంబంధించి మిట్టల్కు నైట్హుడ్ పురస్కారం బ్రిటన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. భారతీయ టెలికాం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయుడు కూడా వార్తల్లోకి వచ్చారు. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాన్ని అధిరోహించిన చార్లెస్ III నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ భారతీ ఎయిర్టెల్ యజమాని వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ ఎల్వి ప్రసాద్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో తనకి ఐ హాస్పిటల్ చాలా ఫేమస్ వరల్డ్ ఐకాన్ 21 అవార్డు అనేది రావడం జరిగింది. సో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ జిఎన్ రావు గారికి వరల్డ్ ఐకాన్ 21 అవార్డు వరించింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 10 మంది నేత్ర వైద్య నిపుణుల్లో ఒకరిగా జిఎన్ రావును ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ అంటే కంటికి సంబంధించి ఆప్థమాలజీ అంటే ఏంటి, ఆర్థోపెడిక్స్ అంటే ఏంటో చూడాలి, ఓకేనా, గుర్తించింది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన 39th ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్థాలజీలో సమావేశంలో ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రదానం చేయడం జరిగింది. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే భారతదేశంలో లేపర్స్కి సంబంధించిన సంఖ్య, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్కి సంబంధించిన సమాచారం ఆమోదము, అండ్ సముద్రజీవికి రాష్ట్రపతి పేరు అనే అంశము ద్రౌపది ముర్ము గారి పేరును పెట్టడం జరిగింది. స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నెక్స్ట్ రూఫ్ టాప్ సోలార్ పాలసీ రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోదం నిన్నటి రోజున. ప్రాసెస్డ్ ఫుడ్తో 30కి పైగా వ్యాధులు రోగాలు వచ్చే అవకాశం ఉందని సైంటిఫికల్లీ ప్రోవెన్. అండ్ కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా అని చెప్పేసి అంశము. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఈ టర్మ్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అండ్ మిట్టల్కు భారతీ ఎయిర్టెల్కి సంబంధించిన మిట్టల్కి నైట్హుడ్ పురస్కారం బ్రిటన్ నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఐకాన్ 21 పురస్కార గ్రహీతగా ఎల్వి ప్రసాద్ వ్యవస్థాపకుడు జిఎన్ రావు గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లినియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.